ఎన్నికల అధికారులతో సమీక్ష. ఎన్నికల ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని, అలాగే హోమ్ ఓటింగ్ ప్రక్రియ కూడా పటిష్టంగా నిర్వహించాలని తిరుపతి జిల్లా ట్రైనీ కలెక్టర్ పావని సూచించారు. మండల కేంద్రమైన సైదాపురంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎన్నికల అధికారులు, సెక్టార్ అధికారులు మరియు బిఎల్ఓలతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని సైదాపురం, రామసాగరం, చాగనంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లను ఆమె మండల ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ట్రైనీ కలెక్టర్ పావని మాట్లాడుతూ, గ్రామాల్లో ఎన్నికలు అందరికీ అనుకూలమైన వాతావరణంలో జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయిలో ఎన్నికల నిర్వహణకు నియమించిన అధికారులందరూ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను అమలు చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీ అభ్యర్థులు, అధికారులు అందరూ కూడా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లు సజావుగా, స్వేచ్ఛగా, నిజాయితీగా ఓటు వేసుకునే విధంగా అవకాశం కల్పించాలన్నారు. ఎన్నికల అధికారులు విధి నిర్వహణలో అపోహలకు తావు లేకుండా విధులను నిర్వర్తించాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను అమలు చేయాలన్నారు. చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను అమలు చేయాలన్నారు. సిబ్బంది సరైన శిక్షణ తీసుకుని ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లకు కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఫామ్ 7 మరియు ఫామ్ 8 సవరణల కోసం వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల ఎన్నికల అధికారులు ఎంపీడీఓ సుధాకర్, ఎం కుమార్, డిటి అనురాధ, శేషాద్రి, బిఎల్లు మరియు దిగువ స్థాయి సిబ్బంది పాల్గొన్నారు. ఇలాంటి చిన్నదైన ర్యామ్ అటు సైడ్ పెట్టించాలి. స్వీప్ యాక్టివిటీస్ చేశారా? ఏం చేశారు? లీగల్ యాక్టివిటీస్ లేకుండా సాఫీగా ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరిగేలాగా. సో ఇప్పటి వరకు స్వీప్ యాక్టివిటీస్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆఫీసర్స్ అండ్ ఆల్సో ప్రెస్. ఈరోజు మన సైదాపురం ఎస్ఐ గారికి కూడా ఈరోజు మన నెక్స్ట్ ఏమున్నాయో మేడం గారు మనకి ఏం చేయాలో అవన్నీ చెప్తారు. అందరూ నోట్ చేసుకోండి. సో ఇంకొంచెం మీరు ఎఫర్ట్స్ పెట్టి సో పోల్